బ్యాంకాక్ లో భూకంపం వచ్చింది. బట్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి నేను అసలు టచ్ చేయలేదు. దాన్ని చాలా మంది ఫేక్ ప్రమోషన్ చేస్తున్నారు, ఫేక్ గా దీన్ని చూపిస్తున్నారు. అలేఖ్య చిట్టి పికల్స్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని సపోర్ట్ ఏం తీసుకోవట్లేదు. యాప్స్ ఎస్ మన అన్వేషణ లేదు, నాకు వీళ్ళు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తున్నారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేనైతే కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను. సో అందులో మొదటిది మీ అందరికి తెలిసిందే కదా, రీసెంట్గా బ్యాంకాక్లో భూకంపం వచ్చింది. ఎస్ మేము దేవుడి దేవల్ల అందరం సేఫ్గానే ఉన్నాము, మాకైతే ఏం కాలేదు. యాక్చువల్లీ ఈ ఇష్యూ జరగగానే చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, ఎర్త్క్వేక్ మీద చెయ్యండి వీడియోస్ అని. చాలామంది నాకు పర్సనల్గానే మెసేజెస్ చేశారు, మీరంతా సేఫ్ అయినా కాదా దీని మీద వీడియో చేయమని చెప్పి. బట్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి నేను అసలు టచ్ చేయలేదు, దాని మీద వీడియో కూడా చేయలేదు. బట్ ఈ రోజు ఎందుకు ఈ టాపిక్ నేను పిక్ చేసుకున్నానంటే, చాలామంది ఫేక్ ప్రమోషన్ చేస్తున్నారు, ఫేక్గా దీన్ని చూపిస్తున్నారు. యాక్చువల్లీ భూకంపం వచ్చింది కరెక్టే, అది ఎఫెక్ట్ అయింది కూడా కరెక్టే, కానీ అవి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి, కొన్ని పాత బిల్డింగ్స్కి కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ అయింది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్కి మాత్రం ఎక్కడ అంత గట్టిగా అయితే ఏం ఎఫెక్ట్ కాలే. చిన్న చిన్న క్రాక్స్ అవి రావడం, పెయింట్లు ఊడిపోవడం, పెచ్చులు ఊడిపోవడం అయితే జరిగాయి, విచ్ ఇస్ అగైన్ అవన్నీ రిపేరబుల్లే. కానీ అంతకు మించి అమ్మో ఇక్కడ మేము ఉండలేము, మాకేం దొరకట్లేదు, అసలు ఇక్కడ ఎలా బతకాలి అన్న భయంతో చాలామంది ఫేక్గా దాన్ని చూపిస్తున్నారు, ఫేక్గా ప్రమోట్ చేస్తున్నారు. వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూని వాళ్ళ కాంటెంట్ కోసం ఇవన్నీ వీడియోస్ ఎక్కడెక్కడవో అన్నిని కంబైన్ చేసి ఒక పెద్ద వీడియో ఫార్మాట్లో పెట్టి ఇవన్నీ ఏంటంటే ఎదుటి మనిషికి ఇంకా యాంగ్జైటీ పెంచుతున్నారనమాట. అండ్ చాలామంది మాకు కాల్ చేసిన వాళ్ళు, మాకు మెసేజ్ చేసిన వాళ్ళు, ఇండియా వచ్చేయండి అక్కడ వదిలేసి అవని. ఒకటి చెప్తాను, ఇక్కడ వచ్చిన రోజు ఇండియాలో కూడా వచ్చింది. ఎస్ యాక్చువల్లీ మీరు చూసినట్టయితే ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్కి వచ్చింది, కానీ చాలా మైనర్గా ఎఫెక్ట్ అయ్యారు. ఇండియాలోని మైనర్గా వచ్చిందనమాట, ఇక్కడంత రాలేదు. అండ్ ఇక్కడ రావడం కూడా కారణం ఏంటంటే మయన్మార్లో చాలా సివియర్గా వచ్చింది, అక్కడి నుంచి పాస్ అవడం వల్ల బ్యాంకాక్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. కానీ టచ్ వుడ్ దేవుడి దయ వల్ల ఇక్కడ ఎవ్వరూ ఏ ప్రాణహాని జరగలేదు, ఎక్కువ మంది అనేది ఎఫెక్ట్ కాలేదు. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు చనిపోవడం లేదా వాళ్ళకి దెబ్బలు తగ్గడం అలాంటివి, అంటే ఒక కొన్ని సెట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ నంబర్ మంది అలా ప్రాణహాని జరిగింది, కానీ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ప్రాణహాని అనేది రాలేదు, ఆ న్యూస్ అనేది రాలేదు. ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరో, అంటే కొందరికి ఆ రోజు కొంచెం ప్రాబ్లం అయింది, ఇబ్బంది అయింది ఫుడ్కి కానీ ప్లేస్కి కానీ మాకు ఆ రోజు మాత్రం అసలు 1% కూడా ప్లేస్కి కానీ ఫుడ్కి కానీ వాటర్ కానీ కరెంట్ కానీ ఏ మాత్రం ఇబ్బంది అవ్వలేదు. ఆ రోజు ఈవినింగ్ నుంచి అన్ని ఓపెన్లోకి వచ్చేసాయి, రెస్టారెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మాల్స్ కానీ ఎక్కడికెక్కడ అన్ని ఓపెన్ చేసేసారు. ఆ మరుసటి రోజు అయితే మెట్రో కూడా స్టార్ట్ అయిపోయింది, మెట్రో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్గా. ఇప్పుడు అన్ని వర్క్ అవుతున్నాయి, టూరిజం ఏరియాస్ కూడా ఓపెన్ ఉన్నాయి, టూరిజం కూడా ఇంకా ఓపెన్ ఉన్నది, ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. ఇండియా నుంచి బ్యాంకాక్కి థాయిలాండ్కి ఫ్లైట్స్ అయితే తిరుగుతున్నాయి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది కేవలం వాళ్ళ కాంటెంట్ కోసం ఫేక్గా అవన్నీ చూస్తే ఇలాగైపోయింది అలాగైపోయింది ఇలాగని చెప్పి. మరి మేము బతుకుతున్న వాళ్ళందరూ ఏంటండి పరిస్థితి? సరే ఇక్కడ ప్రమాదంగా ఉంది, ఇలా ఉంది సిచ్యువేషన్, మరి ఇండియాలో అలా రాదని గ్యారంటీ ఏంటి? అప్పుడు ఇండియాలో ఉన్న ఇండియన్స్ అందరూ ఎక్కడ పారిపోతారు, ఏ దేశానికి పారిపోతారు చెప్పండి? సో మీరు మాకు ఆ ధైర్యం ఇవ్వాలి. ఇది 100 years తర్వాత వచ్చిందంట, అంటే ఎన్నో 100 years తర్వాత వచ్చిందో ఏంటో తెలియదు. అండ్ అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మాకు ముందుగుండగా ఏ వార్నింగ్ రాలేదు, మాకు ముందుగుండగానే ఎక్కడ ఏం చెప్పింది కాదు. అందరూ ఒకేసారి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారు, ప్యానిక్ అయ్యారు, ఒప్పుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన వెంటనే నేను ఇల్లు వెకేట్ చేసేసి రోడ్ మీదకి వెళ్ళిపోయాము. అసలు ఏం జరుగుతుందని అర్థం కాలేదు, ఐ వాస్ లిటరలీ క్లూలెస్. ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లోని. ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ఎవరూ లేరు, లిటరలీ ఎవరూ లేరు. అయినా కూడా నేను ఇంటి నుంచి కింద పారిపోయిన రోడ్ మీద, ఐ వాస్ లిటరలీ సేఫ్. అలా అనుకుంటే జపాన్లో ఎప్పటికప్పుడు భూకంపాలు వస్తుంటాయి, మరి వాళ్ళందరూ ఎక్కడ పారిపోవాలి చెప్పండి? సో నేనేం చెప్పబోతున్నాను అని అంటే, లిటరలీ థాయిలాండ్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ నౌ. ఇక మీదటి ఇలాంటి వస్తుందని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. అండ్ వీఆర్ వెరీ మచ్ సేఫ్ ఇయర్ ఉంటున్నాం, మాకు దేనికి ఇబ్బంది లేదు, ఎక్కడ మాకు ప్లేస్ దొరకట్లేదు, తిండి. ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో నుంచే నేను వ్లాగింగ్ చేస్తున్నాను, ఐఎమ్ లిటరలీ సేఫ్. అంటే అందరికి ఉంటుంది కొంచెం అది మైండ్లో తెలియని ఎఫెక్ట్ కదా, నేను ఒక్కసారి ఎఫెక్ట్ అయ్యేసరికి నాకైతే 1 week ఆ ట్రామా నుంచి బయటపడలేకపోయింది. ఇట్స్ జస్ట్ దట్ నాకు అసలు ఎర్త్క్వేక్ ఇలా ఉంటుందని తెలియదు, అండ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వీడియోలోని టీవీలో చూడడం తప్ప, ఎర్త్క్వేక్ అంటే ఇలా జరుగుతుందని తప్ప నేను ఎప్పుడు అంటూ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. సో నాకు కొంచెం ఏమైనా గట్టిగా సౌండ్లు వినిపించినా, ఎక్కడైనా ఏమైనా పెద్ద గాలి అలాగా ఊగినా కానీ కొంచెం ఆ ట్రామా అనేది నాకు ఉన్నది. చెప్పాను, నేను అసలు ఈ విషయం చాలా సెన్సిటివ్, నాకు నేను మాట్లాడాలని అనుకోలేదు. చాలామంది ఎంతమంది రిక్వెస్ట్ చేసినా కానీ, బట్
ఈరోజు ఎందుకు నేను వచ్చి ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటే చాలా మంది ఇదే టాపిక్గా పట్టుకొని ఆల్మోస్ట్ 1.5 వీక్ అయిపోయింది ఈ విషయం జరిగిపోయి. ఇంకా ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఎవ్రీథింగ్ మీకు రోడ్ మీద కావాలంటే నేను తీసుకొని నేను చూపిస్తాను. జనాలు ఎలా తిరుగుతున్నారు, ఎలా తింటున్నారు, బయటన ఎలా ఉంది, మా ప్రపంచం ఎలా ఉంది, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కావాలంటే నేను చూపిస్తాను. అంత బ్యాక్ టు నార్మల్, అసలు ఏం జరగలేనట్టే. నాకు తెలుసు ఒక 3-4 అవర్స్ చాలా మంది పానిక్ అయ్యారు. ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు. ఆ ఏవైతే క్రాక్స్ ఉన్నాయో, ఆ మైనర్ ఏవేవైతే పగ్గులు ఉన్నాయో అవన్నీ ఆ రిపేర్లు చేస్తానని కూడా అందరు ఓనర్స్ అవి ప్రామిస్ చేశారు. అన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా జరుగుతుంది. ఇట్స్ జస్ట్ దట్ మీరు ఫేక్గా ప్రమోట్ చేయకండి. ఐ నో వాట్ సిచ్యువేషన్ యూ ఆర్ ఇన్. నాకు అర్థమవుతుంది ఆ ట్రామా. నేను 1 వీక్ అలాగా ఆ ట్రామాతోనే ఉన్నాను. అందుకే ఇప్పటివరకు నేను ఇప్పుడు రిలీజ్ చేసిన 2-3 వీడియోస్ కూడా ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనమాట. ఎర్త్ క్వేక్ తర్వాత నేను ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ వీడియో. అది కూడా ఎందుకు వచ్చినంటే ఈ టాపిక్ మీద మాట్లాడడం. ప్లీజ్ మీరు అలాంటి ఫేక్ ఏమీ ప్రమోట్ చేయకండి. మీకు ఆ సిచ్యువేషన్ మీరు ట్రామాలో ఉన్నారంటే కమ్ ఓవర్ ఇట్, టైం తీసుకోండి అంతే తప్ప జనాలకు అవన్నీ చూపించి అందరూ ఫోన్లు ఇచ్చేసి ఇలా ఉందంట సిచ్యువేషన్, అలా జరిగిందంట కదా, మీకు ఏం లేదంట కదా, ఇలా అయిందంట కదా అనుకొని వాళ్ళు కంగారు పడిపోతున్నారు. వాళ్ళకి ఆ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చెయ్యకండి ప్లీజ్, దండం పెడతాను. సో మన నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్ వచ్చి అలేఖ్య చిట్టి పికిల్స్. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకంత వైరల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకటి చెప్తాను, నేను ఆ అమ్మాయిల్ని సపోర్ట్ ఏం తీసుకోవట్లేదు. అమ్మాయి మాట్లాడిన తప్పే. అమ్మాయిలు అలా బూతులు మాట్లాడడం ఎదుటి మనిషికి వినడానికి చాలా అసభ్యకరంగానే ఉంటుంది. ఐ టోటలీ అండర్స్టాండ్. అమ్మాయి అలా మరీ అలా పచ్చిగా మాట్లాడి ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయి వైపు సపోర్ట్ నేను తీసుకోవట్లేదు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, అమ్మాయి అలాగ వాయిస్ మెసేజ్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసి అమ్మాయి అపాలజైజ్ కూడా చేసింది. ఆయన ఇవన్నీ బయట పెడుతున్నప్పుడు, ఇలా డిస్కషన్ అది బయట పెడుతున్నప్పుడు అమ్మాయి అపాలజైజ్ కూడా చేసింది. ఇలా మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు, వేరే వాళ్ళు పెట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చింది అని చెప్పి. అండ్ చాలా మంది ఏంటంటే ఎలా ట్రాల్ చేస్తున్నారు అండ్ ఈ మ్యాటర్ని ఎలా బయటకు తీసుకొస్తున్నారంటే, అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో 1 లీక్డ్, ఆడియో 2 లీక్డ్, ఆడియో 3 లీక్డ్ అని చెప్పి ఒకే పర్సన్కి పంపించిందేమో అన్నట్టు అలా అవన్నీ కంబైన్ చేసి ఒకే వీడియోలా చూపిస్తున్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్, విచ్ ఇస్ నాట్ రైట్. అమ్మాయి వేరే వేరే పర్సన్స్కి ఎవరికైతే మెసేజ్లు పెట్టిందో అవన్నీ ఒకే దాంట్లో తెచ్చి కంబైన్ చేస్తున్నారు. ఒక విషయం చెప్తాను నేను, ఇప్పుడు కాదు, అమ్మాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, వాళ్ళ సిస్టర్స్ ప్రమోట్ చేస్తున్న దగ్గర నుంచి వాళ్ళ కామెంట్స్ మీరే ఒకసారి చూడండి. మీరు ఎంత బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ పికిల్స్కి, అమ్మాయిల మీద కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ పికిల్స్ బిజినెస్ మీద ఎంత కామెంట్ చేస్తున్నారు. మీకు ఎక్స్పెన్సివ్ అనిపించిందో దాని గురించి ఫైట్ చేయండి. ఓకే, అర్థం చేసుకుంటా. అంతే తప్ప మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి మీరు అలాంటి ఫస్ట్ నుంచి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పాస్ చేసి అమ్మాయి ఎంత ఫ్రస్ట్రేటెడ్ అవ్వకపోయి ఉంటే అలాంటి మాట అని ఉంటుంది, అమ్మాయి అలాంటి బూతులు తిట్టుంటుంది. మీరు చేసిన దానివల్లే కదా ఫస్ట్ నుంచి మీరే అవన్నీ బ్యాడ్ మెసేజెస్ అవన్నీ పెడుతూ అలాగ వాళ్ళని ట్రాల్ చేస్తూ, అండ్ ఒక వీడియో మీద వాళ్ళు చేసిన రీల్ మీద మళ్ళీ ఇంకొకరు రోస్ట్ కామెంట్స్ వీడియో చేస్తూ షార్ట్స్ లాగా ఫుల్ వీడియోలా చేస్తూ మీరు అవన్నీ స్టార్ట్ చేశారు. అమ్మాయిని ఎందుకంటారు, అసలు అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తారు? అమ్మాయి ఎంత ఫ్రస్ట్రేటెడ్ అవ్వకపోయి ఉంటే అలాంటి మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచించదు. మళ్ళీ నేను సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఇవన్నీ కామెంట్స్ వచ్చి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్, లేట్ నైట్ వీడియో కాల్స్, వాట్సాప్కి వాయిస్ కాల్స్ రావడం, ఏవేవో తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీని అందరూ తిట్టడం, ఇవన్నీ ఎంత అసలు అమ్మాయికి దిగ్భ్రాంతికి లోనయ్యి ఉంటే చెప్పండి ఒకసారి. అందుకే అమ్మాయి అలా మాట్లాడుంటది. అండ్ ఆ 3 వీడియోస్ కూడా డిఫరెంట్ పర్సన్స్ పంపించిన ఆడియో క్లిప్సే, ఒక పర్సన్కి అయితే కాదు. అండ్ అమ్మాయి ఫ్రంట్కి వచ్చి ఈవెన్ అపాలజైజ్ చేసింది, అది తప్పు, నేనే పెట్టిన వాయిస్ మెసేజ్ అని అమ్మాయి వీడియో కూడా రిలీజ్ చేసింది. మీరే అనవసరంగా వాళ్ళని వైరల్ చేస్తున్నారు. మీకు అది అర్థమవుతుందా? అమ్మాయి అలా మాట్లాడి ఉండకూడదు. మేబీ షీ షుడ్ హ్యావ్ డీల్ ఇట్ ఇన్ అదర్ వే, మేబీ అలా మాట్లాడకుండా. బట్ వాళ్ళు ఎంత అది సఫర్ అయ్యి ఉంటే అమ్మాయి అలా బిహేవ్ చేసి ఉంటుంది చెప్పండి, అమ్మాయి అలా మాట్లాడి ఉంటుంది చెప్పండి. మీకు ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఓకే కొనద్దు, వేరే దగ్గర వెళ్ళి కొనుక్కోండి, ఓకే దాని గురించి డిస్కస్ చెయ్యండి. అలాగే ఎందుకుందా అని చెప్పి అమ్మాయికి మీలాగే మీరు పెట్టినట్టు వై ఇస్ దిస్ పికిల్స్ ఎక్స్పెన్సివ్ లాగా 100 మంది దగ్గర నుంచి రావచ్చేమో, వచ్చున్నాయేమో అమ్మాయికి అలాంటివి. ఇలాగ ఎక్స్పెన్సివ్ ఎందుకున్నాయి నీ పికిల్స్, ఇంకేవేవో చాలా డాష్లు మీరే నింపుకోండి. అలాంటి కామెంట్స్ కూడా నేను చదివాను. యాక్చువల్లీ నేను ఇలాంటివి ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్స్ చూసుకొని నేనే నవ్వుకుంటూ ఉంటాను. సర్లే నేనే ఏదో లైట్ తీసుకుంటూ ఉంటాను. కామెంట్స్ అవన్నీ చదివి రీల్స్ మీద కానీ ఏమైనా ఇలా యూట్యూబ్ కింద కామెంట్ సెక్షన్లో వస్తాను. బట్ టుడే ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అమ్మాయి ఎంత సఫర్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అమ్మాయి మీద వాట్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన నెక్స్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏమో బెట్టింగ్ యాప్స్. ఎస్, ఇప్పుడు మన అన్వేషణ వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, వాళ్ళు ప్రమోట్ చేశారు. నేను ఎప్పుడు అలాంటివి చెయ్యను, అసలు నేను చేసిందే లేదు, నాకు వీళ్ళు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, నేను ఎప్పుడు చేయనని చెప్పి పెద్ద సెలబ్రిటీని, ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరినీ బయటకు లాగాడు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యారు ఈయన మీద.
ఈయన చెప్పింది ఓకే, ఇలాగ నేను ప్రమోట్ చేయను, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు ఓకే. బట్ వాళ్ళ గురించి పోసగుచ్చినట్టు వాళ్ళు ఇలా ఈ యాప్ ద్వారా చేసి ఇంత సంపాదించి ఇక్కడ బిల్డింగ్ కట్టించుకున్నారు, ఈ కార్ కొనుక్కున్నారు, ఇలా చేశారు అలా చేశారు అనేది ఇట్స్ నాట్ రైట్ వాట్ ఐ ఫీల్. అంటే నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తున్నాను. సరే చెప్పాడు, సరే ఇక్కడ ఈ అసెట్ కొంటున్నారు, ఆ అసెట్ కొంటున్నారు, ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు. బట్ ఆయన ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారో ఆలోచించండి ఒకసారి మీరు. ఆయన ఫ్యాన్ నేను, ఆయనతో వీడియోస్ చేశాను. బట్ స్టిల్ ఐ మీన్ ఏదైనా ఒక విషయం ఫ్రంట్ ఫార్వర్డ్ పెట్టే విధానం ఉంటుంది బేసికల్లీ దేనికైనా కానీ. ఒక విషయం ముందు పెట్టే పద్ధతి అనేది ఉంటుంది. వాళ్ళు ఇలా ప్రమోట్ చేశారు అలా ప్రమోట్ చేశారు అని ఒక బ్యాడ్ వేలోని ఆయన ప్రొజెక్ట్ చేసి ఇలా చేయడం తప్పు కదా. సో ఓకే, బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేయకూడదు, దానివల్ల చాలా మంది లైఫ్లు పోతున్నాయి, ఇలాగ చెప్పడం ఒక అవేర్నెస్ తేడం మంచిదే. మీరు చెయ్యట్లేదు ఆ ప్రమోషన్ అదంతాని, ఓకే యూ హ్యావ్ దట్ హ్యూమానిటీ, మీరు డబ్బుల కోసం దేనికి చేయట్లేదు, మీరు మీ సొంత హార్డ్ వర్క్తోనే అన్ని చేస్తున్నారు. బట్ ఎదుటి మనిషిని ఓకే వాళ్ళ ఏమేమి చేసే తప్పులు మీరు బయటపడుతున్నారు, బట్ అది మరీ పోసగుచ్చినట్టు గుచ్చి వాళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు అలా ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని ఒక బ్యాడ్ యాంగిల్లోని చూపించి అలా చెప్పకూడదు కదా. మీరు ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో అదండి ఈ రోజు అయితే ట్రెండింగ్ టాపిక్స్, వీటి మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. బేసికలీ ఇవన్నీ నా ఒపీనియన్స్. మీకు ఇంకా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా నేను మాట్లాడాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ కూడా నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఫాలో అవ్వండి. ఏమైనా కొత్త వీడియోస్ ఏమైనా అప్డేట్స్ అవన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఉద్దేశపూర్వకంగా నేను ఏమీ చెయ్యట్లేదు, నా ఫీలింగ్స్ నా ఒపీనియన్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అప్పటి వరకు ఉంటాను. నేను మీ పటాస్ పిల్ల.